సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. రజనీ, నమస్తే అండి. ప్రస్తుతానికి ఏపీలో పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ మనం చూస్తూనే ఉన్నాం. వర్మ గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఓకే, ఏం చెప్తారు ప్రోటోకాల్ రగడకి సంబంధించి? ఒక్కటే అండి, ఏదైతే ప్రోటోకాల్ గురించి వర్మ గారు గాని, పెండ్యాం దొరబాబు గారు గాని, అక్కడ ఉండే కొంతమంది జన సైనికులు గాని మధ్య రగడ జరిగింది. అదేంటంటే మినిమం కట్టసి అన్నమాట. ఎవరు అక్కడ ఒక శాఖ మంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన గెలుపుకి కారణమైనటువంటి బలమైన పార్టీ అనేటటువంటి ఒక టీడీపీ అనేది ఉంది. సో ఈక్వల్ ప్రయారిటీ అన్నమాట. స్టేజ్ మీద ఒక 4-5 కుర్చీలు ఉన్నాయనుకోండి, ఎవరి ప్రయారిటీ వాళ్ళకి తగ్గకుండా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు కూటమి ఒక్కటిగా ముగ్గురైతే గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇండిపెండెంట్ గా కూడా నేను గెలవగల సమర్థుడిని అన్నటువంటి వర్మ గారు, ఈ రోజు ఒకళ్ళకొకళ్ళు అంటే ఇప్పుడు మనం వర్మ గారిని ఏమన్నా అన్నాం అనుకో, అసలు నాకు ఈ ఊరు సాయం లేదు, టీడీపీ సాయం లేదు, ఈ ఊరు సాయం లేకుండా ఇండిపెండెంట్ గా గెలిచినా నేను, మీరు నన్ను ప్రశ్నిస్తారేంటి, లేకపోతే నా ప్రయారిటీ పక్కన పెడతారేంటి అని కూడా అతను ఎక్కడ అనినట్టుగా లేడు. ఎందుకంటే మేము ఒక బలమైన టీడీపీ పార్టీలో ఉన్నాం, తర్వాత నాయకులు చెప్తే వినేటటువంటి పార్టీలో ఉన్నాం అనే పదాన్ని వాడారండి. అంటే నాయకులు చెప్తే వినేటటువంటి పార్టీ, ఈ పదం కొంచెం నోట్ చేసుకోండి. అంటే జనసేన నాయకులు వాళ్ళ నాయకుడు చెప్తే వినేలా లేరు అని ఇండైరెక్ట్ గా అన్నట్టే కదా. సో ఇటువంటి పదజాలాన్ని వాడుతున్నటువంటి వర్మ గారు అక్కడ కొంపలో కుంపటి అనే ఒక ప్రోగ్రాం పెట్టారేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్రయారిటీ లిస్టు 1, 2, 3, 4 ప్రకారం ఒక చోట కలెక్టరు, ఒక చోట మేయరు, లేకపోతే ఇంకోటి. అంటే అక్కడ పార్టీ అధ్యక్షులని కూర్చోబెట్టే అవకాశం ఉంటే అది వర్మ గారిని కూర్చోబెడతారు. నాతో పాటు ఒక 5-6 కూర్చోబెట్టాలి, వాళ్ళకు కూడా స్టేజ్ మీద కుర్చీలు వేయాలి, మేము ఏడ తగ్గం, మేము ఉంటేనే మీరు గెలిచినారు, ఇవన్నీ పిచ్చి మాటలు అని జనసేన వారి భావన. అదే మాదిరిగా ఒక రోజు ఆవిర్భావ సభ అనుకుంటాను, ఆవిర్భావ సభలో నాగబాబు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన రోజే ఆయన గెలుపు మాకు ఖరారైంది, ఏదో చెయ్యాలి కాబట్టి ప్రచారం చేసినామని. మరి అదేటటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఖరారైనప్పుడు వర్మ గారి దగ్గరికి వెళ్ళి వర్మ గారి భార్య భర్త దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మేము లేకుండా మీరు గెలవగలరా? అప్పట్లో ఇదే పెండ్యాం దొరబాబు మిమ్మల్ని దగ్గరుంచి ఓడిస్తే నేను నిలబడి అడ్డుపడి మిమ్మల్ని, మీ పార్టీని, లేకపోతే మిమ్మల్ని, మీ నాయకుడు గెలుపు కారణమైన వ్యక్తి నేను కదా అంటూ అతను మాట్లాడడం. సో దీంట్లో బలాబలాలు నిజాలు ఎన్నున్నాయో మరి అది ఆ ఉండే ఏరియా పిఠాపురం నియోజకవర్గం వారికి తెలియాల. అక్కడ టీడీపీ బలం బాగా ఉందా, అక్కడ గెలిచినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారి బలం బాగుందా, లేకపోతే ఒక పంచాయతీ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తుందా అంటే నాయకుడు చెప్తే వినేటటువంటి పార్టీలో ఉన్నాము అంటారు. అంటే నాయకుడు చెప్తే వినేటటువంటి పార్టీలో జనసేన లేదా? జనసేన నాయకుడు చెప్పిన మాటలు జనసేన కార్యకర్తలు వినట్లేదా? ఒక రౌడీజం చేస్తున్నారా? చంద్రబాబు గారి ఫోటో ఎందుకు పెట్టలేదు? స్టేజ్ మీద మాకు ప్రయారిటీ ఎందుకు ఇవ్వలేదు? మమ్మల్ని పక్కన పడేస్తారా? పొద్దుగూకులు అన్ని నోరు మూసుకొని ఉండాలంటే మా వల్ల అయితే అవ్వట్లేదు అంటున్నటువంటి వర్మ గారు. రెండు వైపులా మనం ఆలోచించాల్సిందేనండి. ఇక్కడ జనసేన తక్కువ, టీడీపీ ఎక్కువ అని మనం చెప్పలేము. ఒకసారి పిఠాపురం రాజకీయాలు మనం గమనించినట్లయితే వర్మ గారికి అక్కడ చాలా మంచి పేరుంది. ఆ సీటు ఖచ్చితంగా వర్మ గారికే కేటాయిస్తున్నారు అని అందరూ అనుకుంటున్న టైంలో సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం వచ్చింది. కావాలనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీకు మంచి ఎమ్మెల్సీ ఇస్తాము, లేకపోతే వేరే పదవి కట్టపెడతామని హామీ ఇచ్చిన తర్వాతే ఆయన సాక్రిఫైస్ చేసి తన సీటును పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే అప్పట్లో గట్టిగానే వాదనలు వినిపించే వ్యాఖ్యలు కూడా చేశారు. వర్మ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో కాస్త మంచిగానే కూడా ఉన్నట్టు మనం చూసాం. బట్ వన్స్ ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికయ్యారో, ఆ తర్వాత నుంచి పరిణామాలు మారిపోతూ వస్తున్నాయి. ఎక్కడో ఆ ప్రయారిటీ తగ్గిపోతుందని వర్మ గారు చాలా సందర్భాలలో అసహనం వ్యక్తం చేయడం కూడా మనం చూసాం. ఇక్కడ ప్రయారిటీ తగ్గుతుందా అంటే చాలా ఆశ్చర్యం అండి. వర్మ గారు ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఈ సీటు వదులుకోను, ఎందుకంటే వర్మ ఈవెన్ దో ఇండిపెండెంట్ గా వేసినా కూడా కొంత ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఒకవేళ వర్మ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ లో నుంచున్నప్పుడు ఆయన కూడా టీడీపీ మాట వినకుండా గనక నుంచుని ఉంటే గెలుస్తాడో లేదో తెలియదు కానీ ఓట్లు అయితే చీలుస్తాడు. అది కొంచెం కష్టం అయిపోతుంది.
సో ఎనీవే అతను ఒక నాయకుడి మాట విని నిబద్ధతగా అయితే ఉన్నారని మనం చెప్పుకోవాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి చాలా అభిమానం. పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్మ గారంటే కూడా అభిమానం. అదే మాదిరిగా ఆయన అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకి ఎప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదండి. పిఠాపురం ఒక్కరికే తెలుసు. కానీ ఎప్పుడైతే ఆయన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారో ఆయన రాష్ట్రం మొత్తం తెలిసిపోయినారండి. నేను కూడా ఎన్నో సార్లు ఎదురైనప్పుడు ఏ ఎమ్మెల్యేకి ఇవ్వనంత రెస్పెక్ట్ వర్మ గారికి ఇచ్చేదాన్ని. కనపడగానే బాగున్నారన్నా అని పలకరించేదాన్ని. కారు దిగి నమస్కారం చెప్పేదాన్ని. లేకపోతే ఎన్నో మార్లు చాలా సందర్భాలలో ఆయనతో కూడా మేము సెల్ఫీ కూడా దిగినాం. ఎందుకంటే అక్కడ ఎంతో మంది 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మాకు మ్యాటర్ కాదు. అతని సీటుని త్యాగం చేసి మా అన్న గెలుపుకి కారణమయ్యాడనే కృతజ్ఞత మాకెప్పుడు కూడా ఉంది. సరే, ఇప్పుడు అతని గురించి మాకు ఏమి విమర్శించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు గొడవలు అతను పెట్టుకుంటున్నాడా? జనసేనలో కొంతమంది దూరి ఇలా గొడవలు పిఠాపురంలో కలువ చేస్తున్నారు అనేది మాకు చాలా సందిగ్ధమైనటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్నలో మాకు అడిగినటువంటి ఆన్సర్ ఏంటంటే, మేము దీన్ని గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉందా లేదా? ఎందుకు సార్ దీన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఆ ఏరియా చాలా నీడెడ్ కదా. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆ ఏరియాలో ఓడిపోతే ఇంకేమైనా తలెత్తుకోవడానికి ఉందా? అంటే ఒకవేళ పెండ్యం దొరబాబు ఇప్పుడు పార్టీలో కలిసిపోయినారేమో అనుకోండి. అక్కడ వైసీపీ తరపు నుంచి ఇంకొకళ్ళు నుంచోబెడతారు కదా. వాళ్ళు కొంత ఓట్లు చీలుస్తారు కదా. వర్మ గారి అభిమానులు కొంత ఓట్లు చీల్చేస్తారు కదా. అప్పుడు ఆయన గెలుపు ఎంత కష్టం అయిపోతుందండి. వంగా గీతమ్మ అంటే ఒక బ్రాండ్ ఉండేదండి. పిఠాపురంలో ఏ అర్ధరాత్రి ఏ ఇంటికి అవసరమైనా సరే ఆ ఇంటి కుటుంబాలు గనక ఆ ఇంటి తలుపు తడితే ఆ సమస్య పూర్తయ్యే వరకు, అంటే అర్ధరాత్రులు ఏదైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఏదైనా పాము కరిసింది, ఇంకోటి ఏది అవసరమైనా సరే ఆ తల్లి నిలబడి పనిచేసేది. సో ఈ రోజు ఆవిడ అభిమానులు కొంత ఉంటారు. పెండ్యం దొరబాబు కాకుండా వైసీపీ అభిమానులు కొంతమంది ఉంటారు. అదే రకంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి వర్మ గారి అభిమానులు ఉంటారు. అప్పుడు ఆ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది ఎంత దౌర్భాగ్యం అండి. అంటే అతను ఎవరు, వర్మ లేకపోతే ఎందుకు ఓడిపోతాను రజనీ గారు అనొచ్చు. కానీ వర్మతోనే మన గెలుపు ఉంది. వర్మ ఇండిపెండెంట్ గా కూడా గెలవగల సమర్థుడు. అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారా అంటే, అదే భీమవరం, అదే పాలకొల్లు, అదే గాజువాక నియోజకవర్గం, బలమైన నియోజకవర్గం, అక్కడ ఎందుకు ఓడిపోయినారు? ఈడెంచి మేలించాలి. మనం శత్రువులని ఇక్కడ కావాలని ఇప్పుడు అక్కడ ప్రోటోకాల్ విషయంలో, ఫ్లెక్సీల విషయంలో మొదలైన రగడ అది తోసుకునే వరకు కూడా వెళ్ళింది. బాధాకరమైన సంఘటనలు కూడా. ఎందుకంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు కూటమిలో భాగంగా ఉన్న వీళ్ళ మధ్య ఇటువంటి రచ్చ జరుగుతుంటే ఎలా అని కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఫోటో లేకుండా వీళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ, అది చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ఫోటోని ఖచ్చితంగా అక్కడ వేసి ఉండాలి. మనం వర్మ గారికి అన్ని వంకలు పెట్టాల్సిన పని లేదండి. ఆయన కూడా అంత ఫ్లోలో, అంత కోపంలో కూడా అదేంటది మా నాయకుడు ఫోటో పెట్టకుండా ఈ రోజు మీటింగ్ జరిగించడం ఏంటి? ఇది గవర్నమెంట్ మీటింగ్ కదా. ఇప్పుడు సీఎం మీటింగ్ సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు మేము పోట్లాడొచ్చు మా డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు పెట్టలేదని. కానీ అది నాట్ నెసెసరీ అండి. అది కంపల్సరీ కాదు. మనం ఇష్టమైతే పెట్టుకోవచ్చు, కష్టమైతే తీసేయచ్చు. కానీ సీఎం ఫోటో కంపల్సరీ పెట్టాలి. అది రూల్, బైలా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫోటో పెట్టి ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఫంక్షన్స్ అయినా ఆర్గనైజ్ చేసుకోవాలి. అలాంటిది ఆ ఫోటో ఎందుకు పెట్టలేదు అని అడగడం, స్టేజ్ మీద టీడీపీ నాయకులకి చైర్స్ లేకపోవడం, ఇదంతా కూడా అక్కడ శోచనీయమేనండి. ఎందుకంటే కొంత ఓర్చుకుంటారు, అంతా ఓర్చుకోవడం అనేది అవ్వని పని. ప్రభుత్వంలో వచ్చాక కూడా మేము ఇంత అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఏంటనేది పిఠాపురం వరకేనండి. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు కాదు, పిఠాపురం వరకే డిస్కస్ చేసుకుంటే చాలా ఓర్పుగానే ఉన్నట్టండి.